స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. సో ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. సో 2 ట్రేడ్లు ఏంటి, లాభం అంటారా నష్టం అంటారా? ఎస్, ఓకేనండి. నేను సర్ప్రైజ్, నేను చెప్పేస్తున్నాను. సో ఈరోజు కూడా లాభాల్లోనే డే అనేది క్లోజ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి నేను ట్యూబ్ ఇండస్ట్రీస్ మీద అయితే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ట్యూబ్ ఇండస్ట్రీ మాత్రమే తీసుకున్నాను అని చెప్పేసి వచ్చినట్లయితే నాకు వచ్చినటువంటి మార్నింగ్ అంటే డే స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ట్యూబ్ ఇండస్ట్రీ వాళ్ళు 67% కేసీ ఆల్టెక్ అనే సౌత్ కొరియన్ షేర్ ఈక్విటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. 67% అంటే మన ఇండియన్ కరెన్సీలో 62 crores అనమాట. ఆ కంపెనీ మీద ఈక్విటీలో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో అంటే ఫ్యూచర్లో గ్యారంటీ లాభాలు అయితే ఉంటుందండి. సో అయితే ఈక్విటీ అనేది ఇప్పుడు అది కంపెనీ ఎక్స్పెండిచర్ అయినప్పటికీ కూడా అది ఎప్పుడైనా సరే దే కెన్ క్రెడిట్ ద మనీ. ఆ మనీని ఎప్పుడైనా వాళ్ళు క్రెడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే కంపెనీకి లాభమే కానీ నష్టం కాదు. అలా కాకుండా కంపెనీలో కనుక 62 crores ఎక్స్పెండ్ చేస్తే, అంటే ఏదైనా ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పేసి ఎక్స్పెండ్ చేస్తే అది కొంత డెబిట్ అవుతుందండి. బట్ ఇది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఆల్వేస్ క్రెడిట్ అనమాట. మనకి ఎప్పుడు లాభాలు తీసుకొస్తుంది. అవసరం వచ్చినప్పుడు మనం కావాల్సిన ఈక్విటీస్ నుంచి మనీని విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇది నేను నా అంచనా ప్రకారం ఈరోజు అంటే ఈ ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే గ్యారంటీ ఈరోజు కూడా ప్రాఫిట్స్ వచ్చి ఉంటుంది. సో అందుకని నేను బై వాల్యూ మీద క్లిక్ చేశాను అనమాట. ఈరోజు ఈక్విటీస్లో ట్రేడ్ అయితే చేయడం జరిగింది, ఇంట్రాడే ట్రేడ్ ట్యూబ్ ఇండస్ట్రీ మీద. సో పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను అనమాట. సో గ్యారంటీ పైకి వెళ్ళింది అనమాట ఈ ట్యూబ్ ఇండస్ట్రీ. సో ఆల్మోస్ట్ నాకు ఎంత వచ్చింది, 317 రూపీస్ అయితే ప్రాఫిట్స్తో ట్యూబ్ ఇండస్ట్రీ వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి నిఫ్టీలో అయితే తీసుకోవడం జరిగిందండి. నిఫ్టీలోను సో డిసెంబర్ ఏంటది వీక్లీ ఇది ఎక్స్పైరీ అనమాట. దాంట్లో తీసుకున్నాను. సో దాంట్లో అయితే నాకు ఆల్మోస్ట్ 1182 రూపీస్ ప్రాఫిట్స్ అయితే వచ్చిందనమాట నిఫ్టీలో అయితే. సో టోటల్ డే క్లోజ్ అయ్యేటప్పటికి 1500 రూపాయల ప్రాఫిట్స్తో డే అయితే క్లోజ్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ 3వ ట్రేడ్ చేద్దాం అనిపించింది, కానీ అత్యాశ అయిపోతుంది. మూడో ట్రేడ్ కూడా చేసుకుంటే అత్యాశ అయిపోతుంది. వచ్చిన లాభాల్లో సర్దుకుని వెళ్ళటం బెస్ట్. అనవసర ట్రేడ్లు తీసుకుని మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకు, వచ్చిన లాభాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి 3వ ట్రేడ్ తీసుకోలేదండి. సో అందుకని ఇంకా నేను ఆపేశాను. ఒకవేళ 3వ ట్రేడ్ తీసుకోవాలి అనిపిస్తే కనుక మాత్రం నేను గ్యారంటీ టీసీఎస్ మీద నేను తీసుకున్నాను. దాని మీద కూడా ఒక మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ బట్ ఎందుకో ఇంకా 3వ ట్రేడ్ మీద అంత ఆసక్తి అయితే లేదనమాట. సో చూసుకున్నట్లయితే ఈరోజు నిఫ్టీ చాలా వాలటాలిటీగా బిహేవ్ చేసిందనమాట. పొద్దున్నంతా ఒక రకంగా అండ్ ఆఫ్టర్నూన్ అంతా ఒక రకంగా, సో చాలా డిఫరెంట్గా అయితే బిహేవ్ చేస్తుంది. సో ఎనీహా ఈరోజు శుక్రవారం. సో ఈ రోజుతో ఈ వీక్లీ అంటే ఈ రోజుతో మార్కెట్ క్లోజ్ ఉంటుంది. మళ్ళీ తిరిగి మండే రోజున మళ్ళీ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ టిల్ ద టైం మీరు ఏం చేస్తారంటే, చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు మెసేజ్ అయితే చేయట్లేదు, కామెంట్ అయితే చేయట్లేదు, బట్ కానీ లైవ్ స్ట్రీమ్లో వస్తున్నారు. సో నేనేమంటానంటే, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ట్రేడింగ్లో కనుక వచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, డే ట్రేడింగ్ ఛానల్ అని ఒకటి ఉంటుందండి. ఆ ఛానల్ని, మనీ పర్స్ అనే ఛానల్ని, ఆ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. వాళ్ళు ఏంటంటే న్యూస్ ఛానల్ లెక్క అనమాట, చెప్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఎలాగ ట్యూబ్ ఇండస్ట్రీ గురించి చెప్పాను, సో వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే వాళ్ళు ఈవినింగ్ చెప్తారు, నేను మార్నింగ్ ఉంటుంది. అంటే నేను లైవ్లో మార్నింగ్లోనే మొత్తం అప్డేట్గా ఉంటాయి. ఈరోజు లైవ్ స్ట్రీమ్ ఎందుకు చేయకపోవడం కుదరదండి, కరెంట్ పోయిందండి. సో కరెంట్ లేకుండా నేను స్ట్రీమ్ చేయలేను. సో ఇప్పుడైతే కరెంట్ వచ్చింది వీడియో చేసేయడానికి. సో అందుకని కరెంట్ అయిపోయింది. కరెంట్ లేదనమాట, అందుకని స్ట్రీమ్ మాకు ఇక్కడ ఏంటంటే కరెంట్ కోత ఎక్కువ ఉంటుంది తణుకులు. ఈ మధ్యకాలంలో రిపేర్లు ఎక్కువ వర్క్ ఉందనమాట. సో అందుకని కరెంట్ కోత ఉంది. ఈ వారం కూడా ఇలాగే జరిగింది యాక్చువల్లీ. సో స్ట్రీమ్లో కూడాను సో మధ్యలో కరెంట్ తీసేయడం బట్ మళ్ళీ ఇవ్వడం ఇలాంటివి జరిగినాయి అనమాట. అందుకని కొంచెం ఇబ్బందికర వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ నెలకొల్పింది. ఇట్స్ ఓకే, నాట్ ఏ ఇష్యూ. సో నేను ఏమంటానంటే, ట్రేడింగ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అండి. బట్ నాలెడ్జ్, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే
మీరు అంత కాన్ఫిడెన్స్గా ట్రేడింగ్లో మీరు పెట్టగలుగుతారు. ఇప్పుడు నాకు ట్యూబ్ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓకే, గ్యారంటీ రోజు ప్రాఫిట్స్లోకి వస్తుంది, దీని షేర్ వాల్యూ పెరుగుతుంది అని కాన్ఫిడెన్స్ నాలో ఉన్నప్పుడు సో నేను పెడతాను అనమాట షేర్ మీద. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెనకాడను. బట్ ఏదో షేర్ తీసుకుని బ్లైండ్గా పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయ్యే కంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్లీ వీ గోనా గ్రాబ్ ద మనీ అనమాట. సో అదనమాట. ఎనీహా నేను ఎక్కువ క్లాస్ పెగదలుచుకోవట్లేదు. మీరు ఎవరైనా సరే నన్ను ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే అత్యంత ప్రీషియస్ థింగ్ అదే అనమాట. అండ్ సెకండ్ థింగ్, నేను తణుకులో ఉంటానండి. నా పేరు డానీ. నాకు ఓన్గా రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా తణుకు వచ్చినా, సో తణుకు దర్దాపుల్లో వచ్చినా లేదా రైల్వే స్టేషన్ దగ్గర ఆగి వచ్చినా నాకు రెస్టారెంట్ ఉందన్నమాట. సో మీరు అంటే రెస్టారెంట్ అంటే క్లౌడ్ కిచెన్ రన్ చేస్తూ ఉంటాను. సో అదొక బిజినెస్ అనమాట. క్లౌడ్ కిచెన్ ఫ్రైడ్ చికెన్ గట్టా చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది. తణుకులో నెంబర్ 1 పొజిషన్లో ఉంది జొమాటోలో అయితే. సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకున్నా సరే మీరు టేస్ట్ చేయొచ్చు అండి, అది చేయొచ్చు. హార్ట్లీ వెల్కమ్ టు యూ. అండ్ కలిసి కూర్చొని తిందాం కావస్తే కూడా, ఓకేనా. అండ్ నా మెయిన్ ఛానల్ తణుకు అబ్బాయి అనే ఒక ఛానల్ ఉంటుంది. జస్ట్ 30 సబ్స్క్రైబర్స్ ఎవేలా ఉందన్నమాట 5K సబ్స్క్రైబర్స్కి. మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను. అండ్ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. తణుకు__ అబ్బాయి అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాని త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఎట్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.